గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, వందే మాతరం. ఈ వీడియో వినడమే కాదండి, కాస్త స్క్రీన్ కూడా గమనిస్తూ ఉండండి. కొన్ని ముఖ్యమైన విషయాలు స్క్రీన్ మీద పెడుతూ ఉంటాను, మీ నాలెడ్జ్ కోసం అవన్నీ ఉపయోగపడతాయి. ఇంతకీ విషయం ఏమిటంటే, నిన్న నేను వినాయక చవితి చంద్రుడిని చూసినందుకు కృష్ణుడి మీద స్యమంతకమణి అపహరించాడని నింద పడింది అనే దానికి ఏమిటి సంబంధము అంటూ వీడియో చేశాను. ఆ వీడియో చాలామంది కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. మేము కూడా ఇదే ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఉన్నాము, ఈ సందేహం మాకు కూడా ఉంది, ఈరోజు క్లియర్ అయింది అని కామెంట్ సెక్షన్లో పెట్టారు. ఇంకొందరు కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు, వాటి గురించి కూడా మాట్లాడతాను. అలాగే కొన్ని ప్రమాణాలు మీకు స్క్రీన్ మీద చూపిస్తానండి, మీరు కూడా కాస్త జాగ్రత్తగా గమనించండి. కృష్ణ భగవానుడిపై నింద వేసింది ప్రవచనకారులు కాదు, సత్రాజిత్తు. ఈ విషయము నారాయణీయంలో కూడా ఉంది కాబట్టే నింద పోగొట్టుకోవడం కోసం కదా స్వామి ప్రయత్నం చేసింది. ఇలా ఎవరో కామెంట్ సెక్షన్లో పెట్టారు. కృష్ణ పరమాత్మ పైన నింద పడింది నిజమే, స్యమంతకమణి కృష్ణ పరమాత్మ అపహరించాడేమో అని సత్రాజిత్ నింద వేసింది నిజమే. మనకి భాగవతంలో దశమస్కందంలో స్యమంతకమణి ఉపాఖ్యానంలో ఆ విషయం ఉంటుంది. ఇక్కడ నింద పడలేదు అని నేను చెప్పడం లేదండి. భాగవతంలో ఉన్న ఆ కంటెంట్ తీసుకొని వెళ్ళి దానికి ముందు ఇంకాస్త వక్ర భాష్యం జోడించారు అన్న విషయమే నేను వీడియోలో చెప్పాను. భాగవతంలో స్యమంతకమణోపాఖ్యానం అనే కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ విషయానికి ముందు కృష్ణుడు పాలల్లో చంద్రుడిని చూశాడు. భాద్రపద చవితి చంద్రుడిని పాలల్లో చుట్టం వల్ల ఆ తెల్లారి పొద్దునే మణి అపహరించినట్లుగా నిందపడింది అని కనెక్ట్ చేశారు. దీన్ని నేను ఖండించాను, వ్యతిరేకించాను. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుంచుకోవాలండి, సత్యము లేదా నిజము అనేది ఒకటే ఉంటుంది, కల్పితాలు రకరకాలు ఉంటాయి. ఈ కథకు సంబంధించిన కల్పితాలన్నీ కూడా ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కూడా కాస్త గమనించండి. ఒక చోట ఏం రాసిందంటే, క్షీరప్రియుడకు శ్రీకృష్ణుడు అంటే పాలంటే కృష్ణుడు చాలా ఇష్టము. నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడక గోష్టమునకు అంటే గోమాతలను పెడతాం కదా, గోష్టము అంటే ఈ రోజులలో గోసార అంటాం, తెలుగులో కొట్టము అని కూడా అంటామండి. గోష్టమునకు పోయి పాలు పితుకుతూ పాలలో చంద్రుడి ప్రతిబింబమును చూశాడు. కొట్టము లేదా గోసారలోకి వెళ్ళి పాలు పిండుతూ ఉంటే ఆ పాలలో ఆకాశంలో ఉండి చంద్రరేఖ ఎలా కనపడుతుంది. ఇదొక కథ రాశారు. ఇంకొక కథ కూడా మీకు చూపిస్తాను, వినిపిస్తాను. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతూ ఉండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుడి వరంతో స్యమంతకమణిని యహామణిని అపహరించినట్లుగా కృష్ణుడి మీద నిందబడింది. ఇదొక కథ. కృష్ణుడికి పాలు ఇష్టం అంట. పాల గ్లాసు తీసుకుని పాలు తాగుతూ ఉంటే ఆ పాల గ్లాసులో భాద్రపద చవితి చంద్రుడు ఆ చంద్రరేఖ కనిపించిందట. కృష్ణుడు అయ్యో నాకేం కష్టాలు వస్తాయో ఏంట్రా కర్మరా బాబు అని బాధపడిపోయాడంట, చింతించాడంట. ఈ కథలో రాశారు. ఇప్పుడు ఇంకొక వర్షం చూపిస్తాను మీకు. ప్రసేనుడు అరణ్యములోకి వేటకై వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు కూడా వెంట వెళ్ళెను. ఆనాడు భాద్రపద శుక్లపక్ష చవితి ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరింపబడెను. వానికై వెదుకుచు శ్రీకృష్ణుడు తల పైకెత్తి చూడగా ఆకాశమున శుక్లపక్ష చవితి నాటి చంద్రబింబము కనబడను. చీకట్లు బాగుగా ముసురుకున్న కారణమునే శ్రీకృష్ణుడు తన మందిరమునకు తిరిగి వచ్చెను. 3 కథలండి, మీరు స్క్రీన్ మీద కూడా చూడండి. నిజము అనేది ఒకటి ఉంటుంది, కథలు ఎన్నైనా అల్లొచ్చు. భాద్రపద శుక్లపక్ష చవితి సాయంత్రము సన్నటి నెలవంక కనపడకుండా కనపడుతుంది ఆకాశంలో. ఆ నెలవంకంట కృష్ణుడు గోష్టములో అంటే గోసార లోపల ఆవు దగ్గరికి వచ్చిన పాలు బితుకుతూ ఉంటే ఆ పాలకుండలో కనపడిందని ఒక కథ. కాదు, కృష్ణుడికి పాలంటే ఇష్టమో పాల గ్లాస్ తీసుకొని ఇంట్లో పాలు తాగుతూ ఉంటే ఆ పాలల్లో కనపడింది, పాల గ్లాసులో కనపడిందని ఒక కథ. కాదు, ప్రసేనుడిని వెతుకుతూ అరణ్యాల్లో తిరుగుతున్నాడు కృష్ణుడు. రాత్రి అయిపోయింది, పైకి తలెత్తి చూస్తే నెలవంక కనపడింది. ఇలా ఒక కథ. ఇంకా కొన్ని కథలు ఉన్నాయి హిందీలో. కృష్ణ పరమాత్మ గోపికలతో కలిసి సరదాగా ఈ భాద్రపద శుద్ధ చవితి సాయంత్రం వేళ అలా యమునా నది తీరాన్ని తిరుగుతూ యమునా నది నీళ్లలో నెలవంకను చూశాడట. అప్పుడు కృష్ణుడి మీద నిందబడిందట, దోషం కలిగిందట కృష్ణుడికి. ఇంకొక కథ, యమునా నది నీళ్లలో కృష్ణ పరమాత్మ ఆవుల్ని కడుగుతూ ఆవులకి నీరు తాగిపిస్తూ ఆ నీళ్లలో చూశాడట చంద్రుడిని, అప్పుడు నిందబడిందట కృష్ణుడికి. ఇలా రకరకాలుగా రకరకాల పుస్తకాల్లో రకరకాల పురాణాలు రాసిపడేశారు.
కృష్ణ పరమాత్మ మీద నిందలు చాలా పడ్డాయి భాగవతంలో. చిన్నప్పుడే మా ఇంట్లో వెన్న దొంగిలిస్తున్నాడు, పెరుగు దొంగిలిస్తున్నాడు, నేతి కుండలు పాలకుండలు పగలగొడుతున్నాడు అని ఎంతో మంది వచ్చి యశోదేవికి గోపికలు ఫిర్యాదు చేశారు. కృష్ణుడు దొంగ అని నిందించారు. తర్వాత పెద్దయ్యాక కంసుడు నిందించాడు. దుర్యోధనుడు కూడా నువ్వు పాండవ పక్షపాతివి, నీకు నేనంటే ఇష్టం లేదు, వాళ్ళంటేనే ఇష్టం అని దుర్యోధనుడు నిందించాడు. పనికి మానవులందరూ కూడా అధర్మము చేసి వాళ్ళు చేసిన అధర్మానికి వాళ్ళ తల మీద కాపదొచ్చినప్పుడు పరమాత్మను నిందిస్తారండి. అది సహజం, లోక సహజం. అది ఆ కథకి ముందు భాద్రపద శుద్ధ చవితి సాయంత్రం వేళ కృష్ణుడు చంద్రుడిని చూశారండి, అందుకు వచ్చినండి నిందలని మీరు కథలు కల్పిస్తే రాస్తే అది ధర్మమా? ఆలోచించండి. పండగ రోజునే హరికి నిందలు అంటగడుతూ భగవదపచారం చేస్తున్నాం మనం ఇలాంటి కథలు చదువుతూ. గణపతి కథ చదువుకోండి, శమంతకోపాఖ్యానం కథ చదువుకోండి. నింద పడింది నిజమే, ఆ శమంతకుని పరమాత్మ జాంబవంతుడు తీసుకొచ్చి సత్రాజిత్తుకి ఇచ్చింది నిజమే. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ నింద పడిన దానికి కారణం ఏంటంటే ఈ చంద్రుడిని చూశాడు కాబట్టి పడింది. ఇది అబద్ధం. దీని గురించి భాగవతంలో కానీ భారతంలో కానీ ఎక్కడ లేదు. రకరకాల పుస్తకాల్లో రకరకాల వర్షన్స్ గా ఈ కథలు రాసిపడేశారు. కాకపోతే ఇంకొక గొప్ప ప్రశ్న అడిగారు నన్ను, ఏంటంటే గాంధారి శాపం భరించిన కృష్ణుడు పార్వతీదేవి పెట్టిన శాపం భరించకూడదా? ఇది ప్రశ్న, చాలా మంచి ప్రశ్నే. దీని గురించి నేను డీటెయిల్ గా సపరేట్ వీడియో చేస్తాను. చాలా మంది తెలుసుకోవాలి, ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవాలి, మనకు కూడా అవసరం. పురాణాల్లో ప్రక్షిప్తాలు బోలెడన్ని ఉన్నాయండి. స్కాంద పురాణాలు రకరకాల వర్షన్స్ ఉన్నాయి. కొన్ని విషయాలు రాసి స్కాంద పురాణ ఎక్స్టెన్షన్ కూడా చేశారు. ముఖ్యంగా మహారాష్ట్ర వాళ్ళతో ఒక స్కాంద పురాణం, దాంట్లో గాణాపత్యాన్ని కొంచెము ఎక్కువగా చేసి చూపించడం కోసం చవితి చంద్రుడు చూసినందుకు కృష్ణుడు అంతటి వాడికి నిందలు వచ్చినాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని కాస్త జనాలని భయంలోనూ అదుపులో ఉంచడం కోసము ఇలాగ ఎవరి ఉద్దేశం అలా పెట్టుకొని రాశారు. అయితే ఇక్కడ అందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇదే వినాయక వ్రతకల్పంలో కథ ఉంటుంది. ఏమిటది? అసలు ఎవరికి లోకపూజ్యత్వం ఇవ్వాలి అనేదానికి శివుడు పార్వతి ఇద్దరు తమ ఇద్దరు కొడుకులకి వినాయకుడికి కార్తికేయుడికి కాంపిటీషన్ పెట్టారు. ఇద్దరు ఎవరైతే ఈ అన్ని లోకాలు ముందుగా చుట్టి వస్తారు అని. కానీ కార్తికేయుడు బయలుదేరాడు. వినాయకుడు పాపము తిరగలేక తండ్రిని ఏదైనా ఒక మార్గం అడుగుతాడు. అప్పుడు తండ్రి పరమశివుడు అష్టాక్షరి మంత్రము, నారాయణ మంత్రము వినాయకుడు ఒక ఉపదేశం చేస్తాడు. వినాయకుడు ఆ అష్టాక్షరి మంత్రము లేదా నారాయణ మంత్ర రాజాన్ని తాను జపిస్తూ తన తల్లిదండ్రుల చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేశాడు. వెంటనే వినాయకుడు అక్కడ పాస్ అయిపోతాడు, ఆ పందెంలో గెలుస్తాడు. లోక పూజ్యత్వము ముందుగా పూజించడానికి అర్హత వినాయకుడికి కల్పిస్తారు. ఈ కథ కూడా మనకి ఈ గణేష్ వ్రతకల్పంలో కనపడుతుంది కదా. అంటే ఇప్పుడు గణేశుడికి లోక పూజ్యత్వం ఎలా వచ్చింది? నారాయణ మంత్రం చేయడం వల్లే కదా. దాన్ని సాక్షాత్గా శివుడే గణేశుడికి ఉపదేశం చేశాడా లేదా? ఆ నారాయణుడైన కృష్ణ పరమాత్మకు మన నిందలు వస్తాయా? అంటే రెండు పరస్పర విరుద్ధమైన విషయాలను తీసుకొచ్చేసి ఒక పుస్తకంలో చేసి చదువుకోండి అని వదిలేశారు. కృష్ణ పరమాత్మ చంద్రవంశంలో వాడు, బృందావన చంద్రుడు. మనకి పురుష సూక్తుల్లో ఉంటుంది. ఆ సూర్యుడు అగ్ని, స్వామి కన్నులు. చంద్రుడు ఎవరంటే పరమాత్మ మనస్సు, చల్లని మనస్సు. మరలా మనకి భగవద్గీతలో కనపడుతుంది, నక్షత్రాణం అహం శశి, నక్షత్రాలలో నేను చంద్రుడిని, నేనే చంద్రుడిని అని స్వామి స్వయంగా భగవద్గీతలో విభూతి యోగంలో కూడా చెప్తాడు. ఏదో ఒక నిలవంకని కళ్ళు పైకెత్తి చూసినందుకు కృష్ణ పరమాత్మకి నిందలు వచ్చాయా? చాలా తప్పండి. మనము శుభమా అని పండగ రోజే హరికి అపచారం చేస్తున్నాము. ఇది నా ఆవేదన, గుర్తుపెట్టుకోండి. పాపం కాదా? భగవంతుడికి నిందలు దోషాలు ఆరోపిస్తూ కథ చదువుకోవడము పాపమా కాదా? శమంతకమణి కథ చదువుకోండి. కానీ ఏదో చందమామని చూసినందుకు కృష్ణుడు కూడా నిందలు వచ్చేసాయి, కృష్ణుడు చింతించాడు, బాధపడ్డాడు, వగచాడు. ఏమిటి ఇవన్నీ? అంటే భగవంతుడికి కూడా దోషాలు ఆరోపించడం. ఏదైనా ఒకటి ఆ దోషము మనుషుల మీద, జీవజాలం మీద ప్రభావం ఉంటుంది. పరమాత్మ మీద కూడా ప్రభావం చూపిస్తుందా? ఇది చెప్పడానికి వైష్ణవుల, శైవుల ఇదేమీ అక్కర్లేదండి. ఒక నిజం మాట్లాడడానికి మనకి ఒక సాంప్రదాయము, లేదంటే కులము, గోత్రాలు ఇవన్నీ పాటించాల్సిన అవసరం లేదు. వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక చంద్రరేఖను చూసినంత వల్ల పరమాత్మకు అంత పెద్ద నింద పడింది నిజమైతే ఆ విషయం భాగవతంలో ఉండాలి, భారతంలో ఉండాలి. భగవంతుడు కూడా భగవద్గీతలో చెబుతూ ఉండాలి, నేను రకరకాల నిందలు దోషాలన్నీ భరిస్తూ ఉంటానయ్యా, నేను కూడా మీ తండ్రికి అతీతుడిని కాదు అని పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పుకోవాలి. ఆయన చెప్పలేదు. ఏమిటి అంటే ఈ వ్రతకల్పాల పుస్తకాల్లోనూ అలాగే క్షేత్ర మహత్యం స్థల పురాణాల్లోనూ రకరకాలుగా రాశారు. మనము తమిళనాడులో చూసామనుకోండి, వందలాది వేలాది దేవాలయాలు ఉంటాయి. ప్రతి గుడికి ఒక క్షేత్ర మహత్యం, ఒక స్థల పురాణం అని 10 రూపాయలు 5 రూపాయలకి ఒక పుస్తకం చేతిలో పెట్టేస్తారు. ఒక గుడి ఉంటుంది విష్ణువాలయం. ఏమిటి స్థల పురాణము అంటే అక్కడ మీనాక్షి అమ్మవారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. పెళ్లికి పెరుమాళ్ళని అంటే నారాయణుడిని పిలిచారు. పెళ్లికి పోదామని బయలుదేరాడు.
దారిలో వైఘై నది, ఏదో నదికి వరదలు వచ్చి పొంగుతూ ఉంటే వెళ్ళలేక అక్కడే కాసేపు నుంచొని అక్కడ నుంచి ఆశీర్వదించి వెనుక తిరిగాడు పెరుమాళ్ళు. అప్పుడు ఈ గుడి ఇక్కడ ఏర్పడింది. ఏమండి, పరమాత్మ వరదొస్తే పోలేడా? మరి పరమాత్మ తండ్రి వసుదేవుడు తన తట్లో పెట్టుకొని రాత్రి యమునా నది దాటి వెళ్ళాడు గోకులానికి. వరదలు వచ్చి పొంగుతూ ఉన్న యమునా నదిలో కృష్ణ పరమాత్మ దూకి కాళీనాయకుని పైకి లాక్కొచ్చి ఆడాడు 5 సంవత్సరాలు చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు. రకరకాల కథలు ఆ ప్లేస్లో ఆ దేవాలయానికి అంటించి రాసి 5 రూపాయలు 10 రూపాయల బుక్ ఒకటి ఆ దేవాలయం బయట షాపుల్లో అమ్ముతూ ఉంటారు. మనకి భారతదేశంలో ఎన్నో చోట్ల ఉన్న శివాలయాలు, ముఖ్యంగా రామేశ్వరం, ఎక్కడికైనా పోండి ఈ శివాలయంలో ఈ శివలింగం ఎవరు ప్రతిష్ఠించారని అడగండి. రాముడు బ్రహ్మహత్యా పాపాలు పోగొట్టుకోవడానికి ప్రతిష్ఠించాడని చెప్పేస్తారు. టకీమని జవాబు. అన్ని బ్రహ్మహత్యలు చేశాడా అండి రాముడు? చెప్పండి. అన్ని బ్రహ్మహత్యలు చేసిన రాముడి గురించి మనము రామనామ స్మరించాల్సిన అవసరం ఏంటి? రామాయణం చదవాల్సిన అవసరం ఏంటి? ఎక్కడికి వెళ్ళండి, ఏ శివాలయం చూడండి, ఇది ఎవరు ప్రతిష్ఠించారు శివలింగము అంటే రాముడు బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి ప్రతిష్ఠించాడని టకీమని జవాబు చెప్పేస్తాం. ఈ బ్రహ్మహత్యా పాతకం గురించి కానీ శివలింగం ప్రతిష్ఠించి కానీ వాల్మీకి రామాయణంలో ఎక్కడా కనపడుతుంది ప్రమాణం. రకరకాలు రాసి పడేశారు. ప్రతి గుడికి ప్రాముఖ్యత కల్పించడం కోసము రకరకాల బుక్లెట్స్, ఆ క్షేత్ర మహత్యము, స్థల పురాణము అనేసి రాసేశారు. దీని గురించి మళ్ళీ ఇదేంటంటే భవిష్యత్తు పురాణంలోనూ, స్కంద పురాణంలో, ఇంకో పురాణంలోనూ ఉంటుందండి అని రాశారు. ఆ విధంగా పురాణాలు ఇవన్నీ ఎక్కించి ఎక్స్టెన్షన్ చేశారు పురాణాలని. కాబట్టి కొందరు మేము పురాణాలు నామము, మాకు వేదాలే ముఖ్యమైన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రామాణికంగా చూసే పురాణాలను తీసుకొని వెళ్ళి మళ్ళీ ఉత్తరాది వాళ్ళకి ఈ పురాణాలకి తేడాలు ఉంటాయి. వాళ్ళు ఇంకొక రకంగా ఉంటుంది వాళ్ళ పురాణం. ఇలా ఉన్నాయండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన శరీరంలో ఎక్కడైనా సరే ఏ భాగమైనా బాగాలేదనుకోండి, దాన్ని మనమే మందులు వాడి క్లియర్ చేసుకుంటామా, కవర్ చేసుకుంటామా ఆలోచించండి. మన శరీరంలో ఏ పార్టీకైనా ఏ ఆరోగ్యం బాగాలేదు, క్షీణించిపోతుంది, ఏం చేస్తాం మనము? దాన్ని మందులు వాడి మనమే దాన్ని క్లియర్ చేసుకుంటాం. అర్థమవుతుంది కదండి. అంతేగాని దాన్ని మనం దాచిపెట్టుకో, విషయం బయటకు వస్తే ఎలాగా అని దాచిపెట్టామనుకోండి, అది శరీరం మొత్తం కూడా ప్రవహించి మనల్నే లేకుండా చేస్తుంది. ఎవరెవరో రాసుంటారు, వ్యాస భగవానుడు రాశాడు, బాగానే ఉంది. తర్వాత రకరకాల పండితులు వాళ్ళు కూడా వచ్చేసి రాయడం, చేర్చడం, ఇలాంటివి కొన్ని ప్రక్షిప్తాలు చేర్చారు అని పండితులు కూడా ఒప్పుకుంటున్నారు కదా. వీరినంత వరకు మన దృష్టికి వచ్చినవన్నీ కూడా మనకు అసలు లాజికల్గా ఆలోచించి ఇది కరెక్ట్ కాకపోవచ్చు అని మనం నిర్ధారణ చేసుకోవాలి. అందులో తప్పేముందండి చెప్పండి. ప్రస్థాన త్రయంలో వేదాలు, బ్రహ్మసూత్రాలు, మనకి భగవద్గీత ప్రధానమైంది కదా. భగవద్గీతలో స్వామే స్వయంగా ఆయన వాయిస్ వినిపిస్తున్నాడు, ఆయన గొంతు వినిపిస్తున్నాడు, చెప్తున్నాడు. అలాంటి కృష్ణ పరమాత్మను కూడా తీసుకెళ్ళేసేసాడు. చంద్రుడు చూశాడు దోషం వచ్చింది, సూర్యుడు చూశాడు దోషం వచ్చింది. ఎన్ని దోషాలు అంటగడతారు? రాముడికి ఎన్ని బ్రహ్మహత్యలు అంటగడతారు? ఇదండి నా ఆవేదన. దీన్ని మనం తెలుసుకుంటే హిందువులకి ఏమవుతుందంటే అజ్ఞానం కాస్త విడిచిపెట్టి విజ్ఞానం వైపుకు రావడానికి ఒక అవకాశం లభిస్తుంది. మనము ఆ విధంగా అడుగులు వేయచ్చు. మనం కూడా ఇలాంటి విషయాలు ఇంకా ఆలోచించవచ్చు. కరెక్టే కదా అనుకోవచ్చు. మనము దాన్ని విడిచిపెట్టేసేసి ఏదైనా జ్ఞానవంతమైన దాన్ని పట్టుకొని 4 అడుగులు ముందుకు వేయచ్చు సాధారణలో. అలా కాదు, మన హిందూ సంబంధించిన ఏం చెప్పకూడదు, దాచిపెట్టుకుందాం, కవర్ చేసుకుందాం, సీక్రెట్గా ఉంచుకుందాం, వీటిని బ్లైండ్గా నమ్ముదాము, మన తర్వాత తరాల పిల్లలకి చెబుదాము అంటే మీ ఇష్టం. అదండి విషయము. అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నానండి. అలాగే ఎవరైనా బాధపడి ఉంటే మన్నించగలరు. నా ఉద్దేశము ఏ విధంగా కూడా రామకృష్ణాది అవతారాలను, భగవద్ అవతారాలను లోక కళ్యాణం కోసం మన కోసం మన మధ్యలోకి వచ్చాడు. అలాంటి పరమాత్మకు దయచేసి దోషాలు అంటగట్టకండి. ఇదే నేను వినపం చేసుకుంటుంది. లోకా సమస్త సుఖభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణ.